మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 3,506 పల్లెల్లో పోలింగ్ జరగ్గా 11,000 మందికి పైగా అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో తెరాస మద్దతుదారుల హవా కొనసాగుతోంది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 500కు పైగా గ్రామాల్లో పాగా వేయగా కాంగ్రెస్ మద్దతుదారులు 60కి పైగా స్థానాల్లో గెలుపొందారు. తెదేపా, భాజపా, సిపిఐ బలపరిచిన అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఏకగ్రీవాల్లోనూ తెరాసనే ఆధిక్యం సాధించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ల ఎన్నికను కూడా చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ పద్ధతి ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయితే పంచాయతీ ఎన్నికల పర్వం సంపూర్ణం కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, పంచాయతీ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన సమాచారం ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 5 జిల్లాల నుంచి ఒక్కొక్కటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ముందుగా తొలి ఫలితం ఒక విధంగా చెప్పాలంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో అక్కంపల్లికి చెందిన పట్టం సావిత్రి కాంగ్రెస్ మద్దతుదారు గెలిచిపోయింది. అలాగే అదే మండలంలో ఊరట్టం పంచాయతీలో గొంది శ్రీధర్ తెరాస మద్దతుదారుడు అక్కడ విజయం సాధించాడు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో లక్ష్మారెడ్డిపల్లి పంచాయతీలో విజయ అభ్యర్థిని తెరాస మద్దతుదారు అక్కడ గెలుపొందారు. అలాగే బుర్రకాయలగూడెంలో కూడా తెరాస మద్దతుదారు రజిత గెలుపొందారు. ఇక వరంగల్ గ్రామీణ జిల్లాకు వస్తే ఆత్మకూరు మండలం తిరుమలగిరి పంచాయతీలో తెరాస అభ్యర్థి మనోహర్ గెలుపొందారు. తెరాస మద్దతుదారు మనోహర్ గెలుపొందారు. గీసుకొండ మండలం అంటే వరంగల్ గ్రామీణ జిల్లాలోనే గీసుకొండ మండలంలో రాంపురంలో కూడా గాజర్ల గోపి కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు. ఇలా పలు చోట్ల తెరాస అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో తెరాస, అలాగే కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుదారులు కూడా విజయం సాధిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు క్రమేపీ వెలువడుతున్నాయి. మొత్తం 5 జిల్లాల వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమైంది. భోజన విరామానంతరం అధికారులు ఈ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా వచ్చిన ఓట్లన్నింటినీ కూడా ఒక చోట వేసి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు పోటీలో ఉన్న వాళ్ళ ఓట్లను వేరు చేసి ఇప్పుడే లెక్క పెడుతున్నారు. దీంతో ఫలితాలు క్రమంగా వస్తున్నాయి. ఇక జనగామ జిల్లాలో కూడా కొన్ని ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా జఫర్గఢ్ మండలంలో లక్ష్మీనాయక్ తండాలో గుగులోత్ వసంత తెరాస మద్దతుదారు అక్కడ గెలుపొందారు. అలాగే ఇదే మండలంలో తిడుగు గ్రామ పంచాయతీలో చందా స్వప్న తెరాస మద్దతుదారు అంటే ఈ 2 పంచాయతీల్లో కూడా తెరాస మద్దతుదారులే విజయం సాధించారు. ఇక ములుగు మండలానికి వెళ్తే బరిగెలపల్లిలో కంకణాల రమ తెరాస మద్దతుదారు విజయం సాధించారు. ఇలా క్రమంగా ఫలితాలు వస్తున్నాయి. తెరాస మద్దతుదారులు కొన్ని చోట్ల, అలా అక్కడక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు కూడా విజయం సాధిస్తున్నారు. ఇవాళ 3వ దశలో మొత్తం ఈ 5 జిల్లాలకు సంబంధించి పోలింగ్ భారీగానే జరిగింది. మహబూబాద్ జిల్లాలో 91.54% మేర పోలింగ్ శాతం నమోదైంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 84.51 పోలింగ్ శాతం, వరంగల్ గ్రామీణ జిల్లాలో 89.78%, జనగామలో 89.42%, వరంగల్ పట్టణ జిల్లాలో 88.80% మేర పోలింగ్ శాతం నమోదైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదు. అలాగే కౌంటింగ్ ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం ఇప్పటి వరకు గత 2 విడతల్లో జరిగిన జిల్లా వ్యాప్తంగా 2 విడతల్లో, మొదటి విడత, 2వ విడతల్లో మొత్తం జరిగినటువంటి పంచాయతీ పోర్లో తెరాస ముందు వరుసలో ఉంది. 805 స్థానాలను గెలుచుకుంది. అలాగే తర్వాత కాంగ్రెస్ మద్దతుదారులు 240 స్థానాల్లో ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్లు అంటే స్వతంత్రులు కూడా 79 చోట్ల వాళ్ళు గెలుచుకున్నారు. ఇక 3వ విడతలో ఎవరు ఎలా గెలుచుకుంటారు దాన్ని బట్టి పూర్తిగా మనకి ఫలితాలు వస్తాయి. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. మరో గంటన్నరలో ఎక్కువ శాతం ఫలితాలు రావచ్చు. రాత్రి 9 గంటల వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఫలితాలు వెలువడతాయి.
ధన్యవాదాలు రవిచంద్ర. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 3,506 పల్లెల్లో పోలింగ్ జరగ్గా 11,000 మందికి పైగా అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో తెరాస మద్దతుదారుల హవా కొనసాగుతోంది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 600కు పైగా గ్రామాల్లో పాగా వేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు 100కు పైగా స్థానాల్లో గెలుపొందారు. తెదేపా, భాజపా, సిపిఐ బలపరిచిన అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఏకగ్రీవాల్లోనూ తెరాసానే ఆధిక్యం సాధించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నిక సంఘం కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ పద్ధతి ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయితే పంచాయతీ ఎన్నికల పర్వం సంపూర్ణం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. లింగయ్య, చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 జిల్లాల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటి ఫలితాలు మొదటగా వెలువడుతున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఖమ్మం జిల్లాలో 168 పంచాయతీలకు ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 151 పంచాయతీలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో దాదాపు 192 పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 24 పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీల్లో కూడా ఎక్కువగా తెరాస బలపరిచిన మద్దతుదారులే గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోనే దాదాపు 12 పంచాయతీలను తెరాస మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికవడంలో కీలక పాత్ర స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పోషించడం జరిగింది. మొత్తం మండలంలోని అత్యధికంగా 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవడంలో టీఆర్ఎస్ ముందే సత్తా దాటిందని చెప్పాలి. ఇక మిగతా ప్రాంతాల విషయానికి వస్తే అన్ని మండలాల్లో కూడా క్రమంగా ఒక్కొక్క గ్రామం ఇప్పుడే ఖాతా తెరిచిందని చెప్పవచ్చు. అక్కడ కూడా ఎక్కువగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మాత్రం గెలుపొందుతున్నారు. ఇంకా గతంలో 1-2 విడతలతో పోలిస్తే ఇప్పుడు కూడా ఈసారి కూడా టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కల్పిస్తున్నాయి. మొత్తంగానైతే 168 పంచాయతీల్లో ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా 151 పంచాయతీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికలు ఎటువంటి ఆటంకం లేకుండా, విఘాతం లేకుండా నిర్వహించిన అధికార యంత్రాంగం ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియను కూడా చాలా సజావుగా ప్రశాంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లలో సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 890 మంది సర్పంచుల భవితవ్యం కూడా ప్రస్తుతం తేలబోతుంది. మొత్తం ఖమ్మం జిల్లాలోని 168 పంచాయతీల్లో దాదాపు 410 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 151 పంచాయతీలకు దాదాపు 491 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. వీరిలో గెలిచేదెవరు, ఓడేదెవరు అనేది తెలిసే లెక్కలు తేలుస్తున్న అధికారులు తెలుస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే కాస్త సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కోలాహలం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరు గెలుస్తారు అన్న అంశంపై ఒక ఉత్కంఠ నెలకొంది. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే దాదాపు ఖమ్మం జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇటీవల తండాలుగా గ్రామ పంచాయతీలుగా వెలుగొందిన తండాల్లో ప్రస్తుతం ఫలితాల లెక్కలు తేలుతున్నాయి. ప్రస్తుతం ఇవాళ రాత్రి కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే గ్రామ పంచాయతీల్లో ఎక్కడైతే సర్పంచుల ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టబోతున్నారు. నోటిఫికేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ వార్డు సభ్యులను చేతులెత్తే విధానం ద్వారా ఎంపిక చేసే ప్రక్రియకు కూడా ఎన్నికల అధికారులు శ్రీకారం చుడుతున్నారు.